ఎట్టకేలకు సస్పెన్స్ కి ఫుల్ స్టాప్ పెట్టిన హీరో తలపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఖరారైన నేపథ్యంలో చివరి సినిమా ఏది అవుతుంది అన్న దానిపై కొన్ని రోజులుగా సస్పెన్స్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో కోలీవుడ్ స్టార్ మేకర్స్ అంతా చివరి సినిమా కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఛాన్స్ ఎవరికిస్తాడు అన్నది అంతే ఆసక్తికరంగా మారింది. తాజాగా ఆ సస్పెన్స్ కి ఎట్టకేలకు తెరపడింది. విజయ్ చివరి సినిమా ఏ దర్శకుడితో అన్నది క్లారిటీ వచ్చేసింది. వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే చిత్రం సెట్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చివరి సినిమా లియో 2 అవుతుందా? ఆ ఛాన్స్ లోకేష్ కనకరాజుకి ఇస్తాడా? కార్తీక్ సుబ్బరాజ్ ని తెరపైకి తెస్తాడా? ఆర్జీ బాలరాజుని రంగంలోకి దించుతాడా? వినోద్ని సీన్లోకి తెస్తాడా అని ఇలా ఈ నలుగురి మధ్య రసవత్తర సన్నివేశమే కనిపిస్తుంది. అయితే ఇది విజయ్కి 69వ సినిమా కావడంతో రౌండ్ ఫిగర్ 70వ సినిమా కూడా పూర్తి చేస్తే ఇద్దరికి అవకాశం వచ్చినట్టు ఉంటుందని ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఇదో పక్కా పొలిటికల్ థ్రిల్లర్ చిత్రం అని తెలుస్తుంది. రాజకీయాల్లోనే పెను సంచలనం రేపే కంటెంట్ తో విజయ్ వినోద్ రంగంలోకి దిగనున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో భావిస్తున్నారు. ఈ సినిమా నిర్మించే అవకాశం తెలుగు నిర్మాత డివివి దానయ్యకి అప్పగించారు. అంటే తమిళ్తో పాటు తెలుగులో కూడా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారని తెలుస్తుంది. రాజకీయాలంటే నా దృష్టిలో ఉద్యోగం కాదు, త్యాగం. నా సీనియర్ల బాటలో నడుస్తూ అందులో లోటుపాటులను తెలుసుకుంటాను. ఎప్పటి నుంచో అందుకోసం మానసికంగా సిద్ధమవుతున్నాను. పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారే ముందు ఓ చిత్రంలో నటించాలనుకుంటున్నాను అంటూ మరో ప్రకటన రిలీజ్ చేయడంతో విషయం అధికారికమైంది. ప్రస్తుతం విజయ్ వెంకట్ ప్రభు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వీలైనంతగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందు తీసుకురానున్నారు.